గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ మనం మాట్లాడుకునేది ఈ జూన్ 4వ తారీఖున ఎవరు వస్తారన్నదే మనం క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. జూన్ 4వ తారీఖున కూటమికి ఎందుకు అవకాశం ఉందా అని చెప్పడానికి నేను కొన్ని రీజన్స్ చెప్తాను. ఒకటి, మంత్రులు గురించి కొంతమంది ఓట్లు వేయలేదు. నేను చాలామంది అడిగిన మంత్రులు తీరు అలా చేసే పనులు బట్టి ఓట్లు వేయలేదు. ఒకటి, శాండ్, ఇల్లు కట్టుకునే వాళ్ళు శాండ్ విషయంలో, ఇసుక విషయంలో చాలా బాధపడుతున్నారు. ఆ విషయంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో వైసీపీకి ఫేవర్ అవ్వదు. ఇంకొకటి, మెయిన్ రోడ్స్, ఈవెన్ రోడ్లు కూడా అస్సలు బాగోలేదు. అవి కూడా పట్టించుకోవడం మానేశారు. ఈవెన్ శ్రీకాకుళం కానీ, విజయనగరం కానీ, విశాఖపట్నం కానీ చాలా ఏరియాల్లో రోడ్స్ అస్సలు బాగోలేదు. అలాగే మెయిన్గా మద్యం. ఈవినింగ్ వెళ్ళి ఒక కూలి పని చేసుకునే వ్యక్తి ఈవినింగ్ వెళ్ళి మనం మందు తాగుతుంటే అది విపరీతమైన కాస్ట్. చీప్ 160 రూపీస్, అంటే ఈ వరకు 80 రూపాయలు 60 రూపాయలు ఉన్న చీపు 160 రూపీస్ అయిపోయింది. అలా అయితే తాగడం కష్టం కదా పాపం వాళ్ళు కూడా. అలాంటిదప్పుడు వాళ్ళు ఓట్లు వేస్తారా? వేరు. అలాగే సరుకుల రేట్లు, ఈవెన్ పెట్రోలు హైదరాబాద్ కన్నా ఏపీ ₹1 ఎక్స్ట్రా ఉంటుంది. అలాగే మెయిన్ ఈవెన్ మనం కూరగాయలు 10,000 ఇస్తున్నాం, చేనేతకి 24,000 ఇస్తున్నాం. అలాగే ఆసరా కానీ, అమ్మఒడి కానీ ఇవన్నీ 15,000 ఇస్తున్నాం. ఇవన్నీ ఎన్ని రోజులు ఉంటాయి? 15 రోజులు ఉంటాయి. కానీ ఖాళీగా సంవత్సరం ఉన్నారు జనాలు. అలా అభివృద్ధి అవుతే జీరో. అలాగని మనీ జనరేట్ చేస్తానంటే ఏమీ లేదు. అప్పులు తేవడం, ఇవ్వడం, అది కూడా బిడ్డింగ్ చేసి అప్పులు తెచ్చి విధానం నుంచి ఎక్కువ ఇంట్రెస్ట్ కూడా తెచ్చి ఈవేళ ఏపీలో విపరీతమైన అప్పులు పెరిగిపోయినాయి. ఇంకొకటి, మెయిన్ కూటమి అధికారంలో రావడానికి గల కారణం పవన్ కళ్యాణ్ గారు 2014లో జగన్ గారు గట్టిగానే ఉంది. ఎందుకంటే 2012లో బై ఎలక్షన్ చేయండి, అప్పుడు జగన్ గారు వచ్చారు. 2014 ఎందుకంటే రాష్ట్రం విడిపోయింది, దానికంటూ ఒక పెద్ద మనిషి కావాలని చంద్రబాబు నాయుడు గారిని కోరుకున్నారు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే అనుకున్నారు. అలాగే 2019లో కూడా జగన్ గారికి ఎందుకు ఇవ్వకూడదు అని జనాలు అనుకున్నారు. నేనే అనుకున్నాను జగన్ గారు ఒకసారి చూడాలి అనుకున్నాను. కానీ ఈ 5 సంవత్సరాల్లో కనీసం ఒక హౌసింగ్ లోన్ కానీ, ఒక ఇల్లు కట్టుకుంటాడు బాబు, ఆయనకి హౌసింగ్ లోన్ ఇవ్వాలి కదా, లేదు. మనం 10,000 ఇచ్చామా, 15,000 ఇచ్చామా, బటన్ నొక్కామా, అప్పులు తెచ్చామా, ఇవే తప్ప ఆయనకి సొంతంగా ఈ డెవలప్మెంట్ చేసి లక్షణాలు అస్సలు లేవు. అంటే అమరావతి వద్దు మనకి, వైజాగ్ ఎవడు అడిగాడు ఆయన్ని? ఎవడో అడగలేదు. కానీ ఆయనే వైజాగ్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. అట్లనే అలాగే అమరావతి ప్రజలు ఈవేళ ఈస్ట్ వెస్ట్లో ఎక్కువ సీట్లు వస్తాయి అనుకుంటున్నారు. కానీ కృష్ణా, గుంటూరు, ప్రకాశంలో టీడీపీ కూటమికి ఎక్కువ సీట్లు వస్తాయి. ఈస్ట్ వెస్ట్లో వస్తాయి, ఒక 5-6 సీట్లు తగ్గొచ్చు. కానీ ఈ క్లీన్ స్వీప్ చేసినా ఆశ్చర్యపడక్కర్లేదు. ఎందుకంటే వ్యతిరేకత, రాజధాని లేదు, రాజధాని తీసేయరు, 30,000 ఎకరాలు ఇచ్చిన వాళ్ళు 29 నియోజకవర్గాలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో వేసి ఆలోచనే ఉండదు నాకు తెలిసి. కొంతమంది వేస్తారనుకో వైసీపీ ఫేవర్ ఉన్న వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి తప్ప ఇంకెవరికి వేయలేని వాళ్ళు ఉంటారు. కొన్ని బ్యాంక్ ఓట్లు ఉంటాయి, అవి 100% జగన్మోహన్ రెడ్డి గారికి పడతాయి. కానీ ఓవరాల్గా మాత్రం 65% మాత్రం టీడీపీ, జనసేన, బీజేపీకి ఇక్కడ సీట్లు లేవు, ఓట్లు లేవు. కానీ వాళ్ళు ఇక్కడ ఎస్పీలు మార్చడంలో కానీ, ఐఏఎస్ మార్చడం కానీ కొంచెం వాళ్ళు ఉపయోగపడ్డారు. కాబట్టి వాళ్ళు ఎక్కువగా బీజేపీ వాళ్ళకి 6 ఎంపీ సీట్లు, 10 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు. అక్కడ కూడా ఎక్కువగా టీడీపీ సానుభూతి పరులే ఎక్కువ ఉన్నారు. అక్కడ కూడా నగ్గే వాళ్ళు కూడా. ఎందుకంటే సుజనా చౌదరి గారు కానీ, అలాగే అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ గారు కానీ ఇవన్నీ మనం ఆలోచించుకుంటే 2019లో జనసేన ఓట్లు ఎక్కువగా చీల్చింది. అందుకనే కొంచెం. కానీ ప్రభుత్వ వ్యతిరేక ఎట్టి పరిస్థితి చేయలేదు. 100% టీడీపీ, జనసేన కూటమి గెలవబోతుంది. జూన్ 4వ తారీఖున ఎట్టి పరిస్థితుల్లో కూటమి వస్తుంది, ఇది కన్ఫామ్.